మా అన్నయ్య అంటే నేను ఎంత బద్దకొస్తున్నా చెప్తున్నాను వినండి. నా కోసం బూట్లు తెచ్చి, బూట్లు అప్పట్లో షూ తెలుగులో చెప్తున్నాను మీకు, ఆ బూట్లు తెచ్చి రన్నింగ్ చేయమనేవాడు. ఎందుకు నన్ను రన్నింగ్ చేయమన్నాం? ఎందుకు? నన్ను ఏదోలాగా పోలీస్ కానిస్టేబుల్ చేద్దామని ఆడి ఉద్దేశం. నేను ఎన్ని గంటలు లేచి ఉన్నా తెలుసా? వాళ్ళు రన్నింగ్ ఎన్ని గంటలు చేయాలి? 5 గంటలకో 4:30కో లేచి ఆ రన్నింగ్ చేస్తే అది ఏదో వస్తుంది. నేను 7 గంటలకో 8 గంటలకో చేసి పరిగెడితే అసలు లేచి ఉన్నా అంటే బద్ధకం. తర్వాత ఈత నేర్చుకోరానివాడు. ఈత నేర్చుకోరంటే ఈత నేర్చుకుంటే ఆడి ఉద్దేశం ఏంటంటే నేవీలో పంపుదామని. నేవీలో జాబులు చాలా ఎక్కువ శాలరీలు ఉంటాయి. ఏదీ చేయలేదు నేను, బద్ధకం. కొంతమంది ఏది చేయకుండా అలా ఉండిపోతారండి. కొంతమంది బండి నడపడం రాదు కొంతమందికి, అది నేర్చుకోడు, బద్ధకొస్తాడు. కొంతమంది కారు నడపడం రాదు, ఉంటుంది ఇంటి దగ్గర. మొన్న ఈ మధ్యన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆడికి ఇంకా డ్రైవింగ్ వచ్చి అనుకుంటున్నాను. ఆ ఓనర్కి కారు ఎప్పటి నుంచో 5-6 సంవత్సరాల నుంచి ఉంది. ఓనరు డబ్బులు ఉన్నాయి. వాళ్ళ ఆవిడ ఆయన ఎక్కడికో వెళ్ళాలి, నర్సీపట్నం ఎక్కడికి వెళ్ళాలి. నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు ఇలాగ డ్రైవర్ కావాలా, అప్పుడు మరి నేను డ్రైవింగ్ చేసేవాడిని కదా అంతకుముందు. అంటే మరి మనవాడికి డ్రైవింగ్ రాదేటని నేను ఇంకా డ్రైవింగ్ వచ్చు అనుకుంటున్నాను. అన్ని డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కారు చేతిలో ఉంది, కానీ ఏమి నేర్చుకోలేదంటే డ్రైవింగ్ నేర్చుకోలేదు. ఇప్పుడు ఆ ఆవిడని తీసుకెళ్ళినాక ఇప్పుడు డ్రైవర్ నిలుగుతున్నాడు. డ్రైవర్ నిలుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేర్చుకోలేదు కాబట్టి. కాబట్టి బైక్ అన్నా నేర్చుకోండి, కారు దాకా వద్దు. లేకపోతే మన ఆవిడని పక్కడితో పంపిద్దాం ఆ బళ్ళ మీద, వెళ్ళి తిరిగి వచ్చేస్తే పర్లేదు, తిరిగి రాకపోతేనే ప్రాబ్లం. ఏమండి యవనస్తులు, ప్రేమ పర్లేదులే, నేర్చేసుకున్నాడు, నీకు ఇబ్బంది లేదు. లేడీస్, ఆడవారు మీరు కూడా స్కూటీ నేర్చుకోండి. ఒకవేళ ఎవడైనా మీ ఆయన ఎక్కడన్నా ఏమంతా ఉండిపోతే గౌకులు చెకింగ్ చేసుకొని మీరు గౌకులు స్కూటీ వేసుకొని వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. స్కూటీ నేర్చుకోవాలి. ఒకవేళ నేను మా ఆవిడ కారు నేర్పమని ఎప్పటి నుంచో అడుగుతుంది. నేను ఎందుకు నేర్పుతలేదో తెలుసా?